వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ఎవరైతే కానిస్టేబుల్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ ఈ నెలలో 4 నోటిఫికేషన్స్ అయితే ఇచ్చింది. అదేవిధంగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఇదే నెలలో ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఆల్రెడీ మీరు న్యూస్‌లో చూడొచ్చు. ఈ నెలలోనే 5,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ప్రక్రియ ప్రారంభిస్తుంది. ఒకసారి న్యూస్ పేపర్‌లో ఏమొచ్చిందో చూద్దాము. 4 ఏళ్ల నుంచి నిరుద్యోగ యువత అంటే లాస్ట్ 2022లో నోటిఫికేషన్ వచ్చింది. 4 ఏళ్ల నుంచి నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్న పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభం కాబోతుంది. పోలీస్ శాఖలో మొత్తం 17,000 ఖాళీలతో పాటు అగ్నిమాపక, జైళ్లు, ట్రాన్స్‌పోర్టు, ఏఆర్, ఎఫ్ఎస్ఎల్ తదితర విభాగాల్లో అన్ని కలిపి 19,000కు పైగానే ఖాళీలున్న నేపథ్యంలో తొలి విడతలో 5,000 మంది నియామక ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఏవైతే ఈ 5,000 పోస్టులు ఉన్నాయో అందులో 500 పోస్టులేమో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, 4,500 పోస్టులేమో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులు, మొత్తం 5,000 పోస్టులు ఇవి. ఈ వారంలోనే ఆర్థిక శాఖ కూడా ఈ వారంలోనే క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ అకాడమీ పాటు జిల్లా పోలీస్ శిక్షణ కార్యాలయాల్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తున్నారు ఆల్రెడీ. మొత్తం పోలీస్ శాఖలో 17,000 పోస్టులు ఉంటే తొలి విడతలో 5,000 పోస్టులు అయితే ఫిల్ చేయబోతున్నారు. ఎవరైతే కానిస్టేబుల్ కోసం ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ నెలలోనే ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చి ఈ నెలలో నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కానిస్టేబుల్ కోసం ఎదురు చూసే వాళ్ళు మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఇది మంచి అవకాశం. ఇప్పటికే అంటే చెప్తే గవర్నమెంట్ వాళ్ళు చెప్తే ఎప్పుడో వేస్తారు అన్న నమ్మకం ఉండే అంతకుముందు. కానీ ఇప్పుడు అట్లా లేదు. చెప్పినట్టే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది ఇప్పటి నుంచి. ఆల్రెడీ చెప్పినట్టే జూన్ 2 రోజు 3 నోటిఫికేషన్స్, తర్వాత ఇంకో నోటిఫికేషన్, మళ్ళీ ఇంకా 2 నోటిఫికేషన్స్ రావాలి. అదేవిధంగా ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్ కూడా భర్తీ ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రిపేర్ కండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ప్రీ ప్రైమరీ టీచర్ వాళ్ళ యొక్క మండలం, వాళ్ళ యొక్క జిల్లాలో, మండలాలలో ఇన్ఫర్మేషన్ అంటే ఎన్నెన్ని ఖాళీ ఉన్నాయి, ఏ మండలంలో ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. మీది ఏ డిస్టిక్ కామెంట్ చేయండి, ఏ మండలం కామెంట్ చేయండి. నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.